ఈ రోజుల్లో చూస్తే సంఘాలలో సాక్ష్యాలు పంచుకోవడం తగ్గిపోయాయి. ఎందుకు అనంటే మనం ఆలోచించాలి. అప్పట్లో ఏమనేవారు, బోధించేవారు, నీ జీవితంలో ఏదైనా జరిగితే, దేవుడు ఏదైనా కార్యం జరిగిస్తే దేవుణ్ణి మహిమపరచాలి, మహిమపరచకుండా ఆపొద్దు అని అలా ప్రోత్సహించేవారు. ఒకవేళ మహిమపరచకపోతే అపవాది నిన్ను అడ్డగిస్తున్నాడు, దేవుని మహిమపరచకుండా అని అనేవారు. మరి అలా చెప్పినటువంటి వ్యక్తులే ఈరోజు సాక్ష్యాలు చెప్పకుండా, సాక్ష్యాలకి సమయం ఇవ్వకుండా అడ్డుపడుతున్నారు. మరి మనము ఎవరము అడ్డుపడుతున్నాం కదా. దయచేసి గమనించుకోవాలి. సాక్ష్యాలు తగ్గిపోయాయి సంఘాలలో. ఇప్పుడు మైక్ పట్టుకొని మాట్లాడేవారు ఏం చేస్తారు, అదే సమయం కాబట్టి వారు బోధిస్తూ వారి సాక్ష్యాలను కూడా అందులో జోడిస్తారు. మరి నువ్వు అంటే సాక్ష్యం చెప్తివి, మరి ఇతరుల సాక్ష్యం ద్వారా మనం కూడా బలం పొందుకోలేమా? ఇతరుల సాక్ష్యం ద్వారా మనం ప్రోత్సహింపబడలేమా? అంటే మన సాక్ష్యాలే గొప్పనా ఇంకా? సో దయచేసి అర్థం చేసుకోండి. ఇతరుల సాక్ష్యాలు చెప్పనివ్వండి. ఆ వ్యక్తి సినిమా గురించి ఏం మాట్లాడట్లేదు, పబ్బు గురించి ఏం మాట్లాడట్లేదు, వ్యభిచారం గురించి ఏం మాట్లాడట్లేదు. ఆ వ్యక్తి జీవితంలో దేవుడు చేసిన కార్యం గురించే మాట్లాడుతున్నాడు. ఆ మాటలు నీకు ఇంపుగా ఎందుకు అనిపించట్లేదు? అంత భరించుకోలేకపోతున్నావా? 5 నిమిషాలు 10 నిమిషాలు మరి మిమ్మల్ని భరిస్తున్నారే విశ్వాసులు, ఎంత గొప్పవారండి, ఎంత భరిస్తున్నారు మిమ్మల్ని. మరి మనమేమో విశ్వాసుల యొక్క సాక్ష్యాన్ని భరించలేమా? ఎక్కడ పోతుంది? ఎక్కడ? ఏమనుకుంటున్నారు? ఎంతమంది మానసికంగా బాధపడుతున్నారు తెలుసా వెనకాల ఇలా చేస్తున్నందుకు? ఇట్లా వివేకం కూడా లేదా అండి? ఇలా చేస్తే మనం ఈ విధమైన ఆలోచన వస్తుంది సంఘంలో. విశ్వాసులకు అనవసరంగా చంచల మనసును మనం క్రియేట్ చేసిన వారిగా అవుతాము. ఇలా చేయకూడదు. ఇవన్నీ తెలిసి చేస్తారు ఇంకా కొందరు. మళ్ళీ దాన్ని సమర్థించుకోవడానికి మళ్ళీ ఏదో ఒక వాక్యాన్ని అడ్డుపెట్టి చెప్తారు. తప్పండి. అడిగేవారు లేక మనం ఈ విధంగా తయారవుతున్నాము. ఎప్పుడైతే మనకు అన్ని తెలుసు, మనమే పర్ఫెక్ట్ అనుకుంటామో కొన్ని బేసిక్స్ మర్చిపోతాము. ఆ బేసిక్స్ మిస్ అవుతున్నాయి. ఆ బేసిక్స్ మర్చిపోకండి. ఇది కుటుంబ విషయం కాబట్టి, ఆత్మీయ కుటుంబం కాబట్టి, ఆత్మీయ కుటుంబంలో నేను కూడా ఒక మెంబర్ని కాబట్టి, మీ సహోదరునిగా, మీ కొడుకుగా చెప్తున్నానని దయచేసి అర్థం చేసుకొని, పరీక్షించుకొని, మనల్ని మనం పరీక్షించుకొని మార్చుకుందాము, నేర్చుకుందాం. లైఫ్ ఈజ్ ఆల్వేస్ లెర్నింగ్. అందులో సీనియర్ జూనియర్ ఎవ్వరు ఉండరు. నో వన్ ఇస్ పర్ఫెక్ట్, బట్ ద లార్డ్ ఈస్ ద ఓన్లీ వన్ హూ ఈస్ పర్ఫెక్ట్. Can we try to be perfect because he is perfect? Ante. Okay? Thank you.